హలో అండి, చిట్టి కాకరకాయలు చేదు లేకుండా ఫ్రై ఎలా చేసుకోవాలి? బేకరీ స్టైల్లో చేసుకుంటే పిల్లకాయలు ఎంతో రుచిగా తింటారు. దానికి ఎలా చేయాలి ఏంది మొత్తం ఈ వీడియోలో చూద్దాము. దానికోసం ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని వాటిని ఇలా నేను చూపించిన విధంగా పై పొక్కంతా చాకుతో తీసేసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల చేదు కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ఆ తీసుకున్న కాకరకాయలన్నిటికీ ఉప్పు వేసుకొని ఇలా బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉండే కాకరకాయలో ఉండే పసరంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు చేదు ఇరుగుతుంది. చూడండి పిండితే ఎలా వస్తుందో పసరు. ఇదంతా పిండుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నీళ్ళు వేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఇలా సన్నంగా కట్ చేసుకోండి. ఇలా సన్నంగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. పిల్లకాయలు కూడా తినేదానికి ఇష్టపడతారు. ఇప్పుడు మనం బేకరీలో కాకరకాయ చిప్స్ అలాంటివి తెచ్చుకుంటాం కదా, అలా వస్తాయి. ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి ఒక బాణలో పెట్టుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్లు నూనె వేసుకోండి. కాకరకాయలు పచ్చి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం పడుతుంది. ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి తిరమాత గింజలతోటి 6 తెల్లగడ్డపాయలు కూడా కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 2 చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయ అంతా దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ సాల్టు వేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకోండి. బాండ్లు పట్టుకొని బాగా కలిపెట్టుకోండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా వాడనివ్వండి. ప్లేట్ తీసి మళ్ళీ ఇంకోసారి కలిపెట్టుకోండి. చూడండి ఎలా వాడిందో. ఇది కొంచెం బాగా డీప్ ఫ్రై చేయాలండి. ఇలా డీప్ ఫ్రై చేస్తే బాగా కరకరలాడుతూ బాగుంటుంది తినేదానికి. అప్పుడు పిల్లకాయలు కూడా ఇష్టంగా తింటారు దీన్ని. కాకరకాయ ఇష్టం లేని పిల్లకాయలు కూడా చిప్స్ టైప్లో తింటారు. ఇలా బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఇలా అయిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. ఎందుకంటే మనం పొడి చేసుకుంటాం కదా, శనగల పొడి. ఆ పొడిలో ఎండుమిరపకాయలన్నీ వేసుకుంటాం, కారం ఉంటుంది కాబట్టి కారం కొంచెం తగ్గించేసుకోండి. ఇప్పుడు ఇందులోకి శనగల పొడి కూడా లాస్ట్లో వేసుకోండి. ఈ శనగల పొడి వేసుకున్న తర్వాత ఒక మంట ఉంచుకొని కలిపెట్టుకొని ఆఫ్ చేసుకోండి. ఈ పొడి ఎలా చేసుకోవాలో ఇంకో వీడియో తీసి పెడతాను, చూడండి. చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కాకరకాయ తాలింపు ఎంత బాగా వచ్చిందో. చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఇప్పుడు మనం బేకరీలో కాకరకాయ పకోడా తెచ్చుకుంటాం కదా, అదే స్టైల్లో ఉంటుంది. ఇలా చేసుకున్నారంటే ఎవరైనా ఇష్టంగా తింటారు. చేదు ఎక్కువ అనిపించదు.